శ్రీచక్ర స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? శ్రీచక్రాన్ని ఎవరైనా ఆరాధించవచ్చా? శ్రీచక్రం ఆ మాట అనాలి అంటేనే ఎవరైనా కొంతకాలం ఆగుతారు. కొన్ని సెకండ్ల విరామం ఇచ్చి గొప్ప శ్వాస తీసుకొని నిట్టూర్పు విడిచిన అనంతరం గంభీర స్వరంతో శ్రీచక్రం అంటూ ఉంటారు. ఎందుకు ఇలా ఆరాధన చేసే విధానం ప్రత్యేకమా? నిజమే, ప్రత్యేకం. శ్రీచక్రం శివయోర్వపు, ఇది ప్రమాణం. అర్థం సులభం కాబట్టి విశ్లేషణకు వెళ్ళకుండా శ్రీచక్రంలో ఉండే 96 కోణాలు సౌందర్య లహరిలో ఉండే 14వ శ్లోకంలో వర్ణింపబడినటువంటి 360 కిరణాల ప్రమాణంలో ఉండే 96 కోణాల శ్రీచక్రం క్షితోషట్పంచాశద్విసమధిక పంచాశదుదకే. ఏ గంభీరమైన అతిగుహ్యమైన అర్థం ఈ శ్లోకంలో ఉందో ఆ శ్లోకానికి సాకారమైన రూపం శ్రీచక్రం. అందరూ అర్చించకూడదు. ఎలక్ట్రిసిటీ పని తెలిసిన వారు మాత్రమే ఎలక్ట్రిక్ పని చేయాలి. కంప్యూటర్లోన ఉండే అంశాలు క్షుణ్ణంగా తెలిసిన వారు మాత్రమే, పాడైతే వారు మాత్రమే కంప్యూటర్ను విప్పి లోన ఉండే పరికరాలను గమనించి బాగు చేయాలి. ఎవరి పని వారు చేయాలి. 3 అక్షరాల మహామంత్రం కనిపించింది కదా, బాలా మహామంత్రం నేను చదివేస్తాను. 15 అక్షరాల మహామంత్రం కనిపించింది కదా కాగితం మీద, నేను చదివేస్తాను. వ్యతిరేక ఫలితాలను మనం పొందవలసి ఉంటుంది. గోప్యాది గోప్య గోప్త్రీత్వం స్వయోనిరివ పార్వతి, ఇది ఫలశ్రుతి పూర్వపీఠికలో ఉన్న రూపం. ఇదంతా కూడా శ్రీ విద్య. పురుషపరకమైనటువంటి వాటన్నింటికీ కూడా మంత్రములు అని పేరు. స్త్రీదేవతాకమైనటువంటి శ్రీ విద్యకు సంబంధించిన వాటినే విద్యలు అంటారు. వశిన్యాది విద్యలు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. అతి గంభీరమైన, అతి రహస్యమైన, గోపనీయమైన శ్రీచక్రములో 108 దేవతల శక్తుల సమూహాలలో ఏ ఒక్క రూపానికి అక్షర రూపంగా ఆ శ్రీయంత్రం పైన అక్షరాలు లేవు, ఉండవు. వశిన్యాది వాగ్దేవతలు, సమస్త దేవతలు ఆ యంత్రాన్ని ఆశ్రయించుకొని ఉండగా శ్రీ విద్యలో నిష్ణాతులైన వ్యక్తులకు మాత్రమే శ్రీయంత్రాన్ని అర్చించే సమయంలో ఆ నామం చెప్పగానే ఆ దేవతల అనుబంధం ఏర్పడుతుంది. అనేక నియమాలతో కూడుకున్నది శ్రీ విద్య ఉపాసన. మన ఇంటికి 230 వాల్ట్ల కరెంటు రావాలి. జంక్షన్లో 5000 వాల్ట్లను ఉత్పత్తి చేసే శక్తి గల అతిపెద్ద మోటారు ఉంటుంది. అక్కడి నుంచి మనం విద్యుత్తు ప్రవహించేది కదా అని తీగలు మన ఇంటికి వేసుకోం. మన ఇంట్లో ఉండే మీటర్ 230 డిగ్రీల వాల్ట్లకు మాత్రమే పరిమితం. అందులో నుంచి మన ఇంటికి కరెంటు సప్లై అవుతుంది, విద్యుత్ శక్తి సప్లై అవుతుంది. అమెరికా మొదలైన దేశాలలో 110 వాల్ట్లకు మాత్రమే పరిమితం. ఆ యంత్రం తెచ్చి మన ఇంట్లో మనం బిగిస్తే ఆ యంత్రము పోతుంది, మన ఇంట్లో పవర్ కూడా పోతుంది. మన ఇంట్లో 230, అమెరికా మొదలైన దేశాలలో 130 మాత్రమే. ప్లగ్ పిన్ కూడా వేరే ఉంటుంది కదా. ఇది ఉదాహరణగా స్వీకరిస్తే మనం చేసే పూజలు, పునస్కారాలు, శక్తులు ఇవన్నీ కూడా అలాంటివే. తెలిసిన వారు మాత్రమే చేయవలసిన విద్యలు ఇవి. సౌభాగ్య విద్య. పంచదశి మహామంత్రానికి 15 అక్షరాలకు తెలుసు కదా అని 3 అక్షరాలు బాలా మహామంత్రాన్ని కూడా కలిపి చెప్పడం మొదలెడితే ప్రమాదం సంభవిస్తుంది. అందుకే ప్రాచీనులు ఏది ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి, ఎలా చేయాలో అలా చేయాలి, ఎందుకు చేయాలో అందుకే చేయాలి అని 5 Wలు, 5 Ws అంటారు. హూ, వేర్, వెన్, వాట్, వై. ఈ 5 Wలను నేర్పించి ఇలా ఉండండి అంటూ భయభక్తులను నేర్పించారు. నేటి కాలానికి భయభక్తులు లేవు కాబట్టి మనకు పుస్తకాలు దొరుకుతున్నాయి, చదివేద్దాం. భాస్కర రాయ వ్యాఖ్యానం లభించేస్తుంది, చదివేద్దాం. ఇలా వచ్చిన కాలం కాబట్టి చెప్పడం కష్టం. ఎవరి ఇష్టం వారిదే.
శాస్త్రం మట్టుకు నో అంటే నో అనే చెబుతుంది. అందులోనూ అదేదో సినిమా కథానాయకుడు చెప్పినట్లుగా ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా నో అంటే ఎనుబో నో అంటే నో అనే అర్థం.